దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదా సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. నెల్లూరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో రేవుల్లో 3వ నంబర్, మిగిలిన రేవుల్లో 1వ నంబర్ హెచ్చరిక ఎగురవేశారు. తుఫాన్ ప్రభావం, వర్షాలపైన విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, బంగాళాఖాతంలో ఉన్న దిత్వా తుఫాన్ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండం ఇప్పుడు ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది మనం చూసుకుంటే దీని ప్రభావం వల్ల ఇప్పుడు ఆల్రెడీ తిరుపతి, అలాగే అటు నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల్లో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. కొన్ని ఎల్లో అలర్ట్ కూడా కొద్దిసేపు క్రితమే భారత వాతావరణ శాఖ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈ ప్రాంతంలో పడడానికి ఆస్కారం ఉంది. సో మరోవైపు మనం చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లోని ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, అలాగే తిరుపతితో పాటు ఇటు ఒంగోలు, ప్రకాశం ఈ జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఇటు వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అలాగే ఇటు అనకాపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా కొంతవరకు వర్షాలు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. దాదాపుగా కోస్తా తీరం వెంబడి అంతా కూడా పొడి వాతావరణమే నెలకొని ఉంది. దీని ప్రభావంతో మరోవైపు చలి తీవ్రత కూడా క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే బంగాళాఖాతంలో ఈ వాయుగుండం కొనసాగుతుందో ఇది క్రమంగా దీని ప్రభావం వల్ల విండ్ ఎఫెక్ట్ క్రమంగా పెరగడంతో పాటుగా ఒకసారిగా చలి తీవ్రత కూడా క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు నిన్నటి వరకు గాలుల తీవ్రత ఏదైతే ఉందో అది క్రమంగా కొంతవరకు తగ్గుముఖం పట్టినప్పటికీ తీరం వెంబడి మాత్రం బలమైన గాలులు అనేవి కొంతవరకు కొనసాగుతాయి. అయితే ఇది ప్రస్తుతం సముద్రంలోనే ఉత్తర దిశగానే కదులుతుంది కాబట్టి సో క్రమంగా ఇంకా మరింతగా బలహీనపడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది గంటకి వేగం చూసుకుంటే నిన్న మొన్నటి నుంచి మనం చూసుకుంటే 5 కిలోమీటర్ల నుంచి కేవలం 8-10 కిలోమీటర్ల వేగం మధ్యన మాత్రమే తిరుగుతుంది. చాలా నెమ్మదిగా కదలడం వలన సో రెయిన్ ఇంటెన్సిటీ అనేది పెరగడానికి పెద్దగా ఆస్కారం అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే అది నియర్ బై కోస్ట్ వచ్చేసింది కాబట్టి సో రెయిన్ ఇంటెన్సిటీ కానీ విండ్ ఇంటెన్సిటీ కానీ పెద్దగా హెవీగా ఉండకపోవచ్చు. కానీ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉంటుంది. 1-2 చోట్ల ఓ మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కూడా పడడానికి ఆస్కారం అనేది ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మనం చూసుకుంటే నెల్లూరు, తిరుపతి, అటు చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఒంగోలు, ప్రకాశంలో పడుతున్నాయి. ఇటు ఏలూరులో కొంత బోర్డర్లో కొంత పడుతున్నటువంటి పరిస్థితి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే కోనసీమ, కాకినాడ జిల్లాలో కూడా చెదురుమదురుగా ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉంది. ఈ రోజంతా కూడా కోస్తా అంతటా కూడా చాలా చోట్ల రెయిన్స్ పడతాయి కాబట్టి కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే విండ్ ఎఫెక్ట్ అనేది కొంతవరకు క్రమంగా తగ్గుతుంది కాబట్టి అదర్ ప్రాబ్లమ్స్ అనేది అంటే ఇప్పుడు ఏవైనా డ్యామేజ్ అవడానికి ఇలాంటి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ రైతాంగం మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే వరి కోతకు వచ్చే సమయం కాబట్టి రైతాంగం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సంతోష్ నాయుడు.